అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకూడదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. హిందూ సంప్రదాయ ప్రకారం శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో స్త్రీలు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వివిధ రకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక భావనలో నిమగ్నమవుతారు. శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ పరమశివుడికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ విధంగా పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండి అన్ని శుభాలు కలుగుతాయి. ఈ విధంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం చేసే పూజలు త్వరగా ఫలితాలు కలుగుతాయి. శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఇవ్వాలి. శ్రావణ మాసంలో పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని స్మరిస్తూ రుద్రాక్షలు ధరించడం ఎంతో మంచిది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు అంత అర్థమవుతుంది. శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు రాత్రి వేళ శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీరు కోరుకున్న ఫలితం దక్కుతుంది. అభిషేకం చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి చాలా డబ్బు ఆదా అయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు మీ ఆదాయం కూడా పెరగొచ్చు. అలాగే అప్పుల నుంచి విముక్తి పొందాలనుకునేవారు శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు రాత్రివేళ శివలింగానికి జలాభిషేకం చేయాలి. అలాగే కొన్ని అక్షింతలను ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల రుణం నుంచి విముక్తి లభిస్తుంది. మీకు రావాల్సిన బకాయిలు కూడా వస్తాయి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ప్రతిరోజు మీ పూజా గదిని శుభ్రం చేయాలి. ఏదైనా శివాలయాన్ని సందర్శించి నీరు, పాలు, పంచదార, నెయ్యి, పెరుగు, తేనెతో శివునికి అభిషేకం చేయాలి. శ్రావణ మాస కాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే సాత్విక ఆహారమే తీసుకోవాలి. శివుడిని ఆరాధించే సమయంలో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాలను జపించాలి. శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నారు కదా. అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. శ్రావణ మాసంలో ఎవరు మాంసం అస్సలు ముట్టుకోకూడదు. అదేవిధంగా నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి చేసుకోకూడదు. శ్రావణ మాసంలో మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. అదేవిధంగా మగవారు గడ్డం, జుట్టు కత్తిరించుకోకూడదు. శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా పరమశివుడిని పూజించే సమయంలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు. శ్రావణ మాసంలో ఎవ్వరూ కూడా తమ శరీరానికి నూనె అనేదే రాయకూడదు. పొరపాటున నూనె రాసుకుంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాసంలో నూనె దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శివలింగానికి జలాభిషేకం, పాలాభిషేకం చేస్తారు. కాబట్టి ఈ కాలంలో పాలను తాగకుండా శివయ్యకు పాలను సమర్పించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.